హలో హలో. బ్రో, జై హింద్ అండి. అజయ్ గారు. సో సెలక్షన్ మీ సెంటర్ ఎక్కడండి? రామగుండం బ్రో. 24 సెప్టెంబర్. 24 సెప్టెంబర్. అవును, 24. సో రామగుండం దగ్గర గేట్ దగ్గర మీరు ఏమేం చెక్ చేశారండి డాక్యుమెంట్స్? ఫస్ట్ మాకు 5 o'clock ఎంట్రీ అండి. ఎంట్రీ టైం కన్నా ఒక 30 minutes బిఫోరే మేము వెళ్ళిపోయాం సెంటర్ దగ్గరికి. ఫస్ట్ వాళ్ళు ఆధార్ కార్డు ప్లస్ ఇది అడ్మిట్ కార్డ్ చెక్ చేస్తారు. ఆన్లైన్ ఒకటి అంటే నేమ్ కరెక్ట్ ఉందో లేదని. అంతే, లోపలికి తీసుకువెళ్ళి అక్కడనే ఒక బ్యాచ్ సపరేట్ కూకున పెడతారు. ఒక 25 members ని ఫస్ట్ తీసుకువెళ్తారు. తర్వాత ఒక 25 members ని కూకున పెట్టి వాళ్ళకు టేబుల్ చెప్తారు. తర్వాత అంటే రన్నింగ్ కి పర్ బ్యాచ్ ఎంత మందిని కూర్చోబెట్టారన్నారు? రన్నింగ్ కు అంటే రన్నింగ్ కన్నా ముందు ఫస్టే మనకు ఫామ్ ఫిల్అప్ చేసి బయోమెట్రిక్ వేపిస్తారు. బయోమెట్రిక్ తర్వాత డైరెక్ట్ బయోమెట్రిక్ అయిపోయిన వాళ్ళను డైరెక్ట్ ఇది మన మాన్యువల్ గా ఒక చెక్క ఉంటది. ఆ చెక్క కిందికి తీసుకెళ్లి హైట్ కొలుస్తున్నారు మాన్యువల్ గా. ఒక అసిస్టెంట్ కమాండర్ ప్లస్ ఒక కానిస్టేబుల్, ఒక డిప్యూటీ కమాండెంట్ ఉంటారు, మళ్ళీ వీడియోగ్రాఫర్. అక్కడనే మనకు చెక్క కాంతి అక్కడనే పెట్టేస్తున్నారు. క్యూఆ F1 అది క్వాలిఫైడ్ ఫెయిల్ అని. మాన్యువల్ గా ఎంత ఉందో పర్టికులర్ గా 171 172 అంతా అది వేస్తున్నారు అంతే. సో లాస్ట్ టైం ఏంటంటే ఏదైతే నా సెంటర్ ఉందో నాది రామగుండం అండి. నేను రామగుండంలో సెలెక్ట్ అయిన మాకేంటంటే ఫస్ట్ హైట్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యారో వాళ్ళని మాత్రమే రన్నింగ్ వదిలినట్టు అయిందనమాట. మా ముందు బ్యాచ్ కి అయితే ఫస్ట్ రన్నింగ్ చేసిన తర్వాత హైట్ అండ్ వెయిట్ కొలిచేవారు. సో మీకు ఫస్ట్ హైటే కొలిచారు కదండి? హైట్ అండి. ఫస్ట్ వెళ్ళంగా హైట్, తర్వాత చెస్ట్, తర్వాత రన్నింగ్. సో హైట్ కొలిచే విధానం ఎలా ఉందండి? అంటే పర్టికులర్ గా వాళ్ళు పైన కొడతారు ఆ చెక్కని 2-3 సార్లు కొట్టి. కాకపోతే కొంచెం డిఫరెన్స్ కూడా వస్తుంది. రామగుండంలో 0.5 డిఫరెన్స్ అయితే పర్టికులర్ గా కనబడుతుంది. అంటే డౌన్ అవుతుందా, ఎక్కువ వస్తుందా? నేను బయట కొలుచుకున్నప్పుడు ప్రతిసారి మార్నింగే కొలిచారు. మార్నింగ్ టైంలో 171 పక్కా ఉంది నాది. కాకపోతే 170.5 నాది ఇప్పుడు అందులో కొలిచినప్పుడు 0.5 తక్కువ వచ్చింది. ప్రతి ఒక్కరు 169.5 ఉన్నా పేలు 170 ఉన్న వాళ్ళని కూడా అది అన్ఫిట్ చేశారు. చాలా మంది అయ్యారు ఆ రోజు. మాక్సిమం 17 members హైట్ లో వేయారు. హైట్ లో చెస్ట్ లో ఒక 3 members, ఐ థింక్ 2 members వెళ్ళారు. కానీ హైట్ లో మాత్రం చాలా మంది 17 members వాళ్ళను ఒక్కటే కాదు కాకుండా మళ్ళా రీ అనుకుంటా ఒక మాక్సిమం 3 times ఇస్తారండి. 3 times కొలిచారు. అట్లయినా వాళ్ళను డిస్క్వాలిఫై చేశారు. 3 chances లో కూడా ఎవరో హైట్ రీచ్ అవ్వలేరు. ఎవరు రీచ్ అవ్వలేదు. ఎందుకంటే కొంచెం అది కొంచెం ఎక్కువ ఈ చెక్కకు ఆనలేకపోయారు. ఫస్ట్ మాన్యువల్ గా పెడతారు కదండి అది. అవును, ఆ మాన్యువల్ కు వాళ్ళు ఆనట్లేదు. అక్కడ నిల్చున్న తర్వాత ఆయన స్కేల్ తోటి చెక్ చేస్తారు. అది మీద స్కేల్ తో కొడుతున్నప్పుడు మధ్యలో ఆ స్కేల్ వెళ్ళిపోతుంది. అందుకని చెస్ట్ అనేది ఎలా కొలిచారండి? బాగానే కొలిచారా? ఆ చెస్ట్ అయితే పర్లేదండి. ఇది ఇప్పుడు తర్వాత మా ముందు బ్యాచ్ అంటే 23 నాడు చాలా స్ట్రిక్ట్ గా చేశారు. కానీ 24 నాడు మాత్రం ఛాన్సెస్ అయితే బాగా ఇచ్చారు. ఓకే. ఇప్పుడు ఎవరిది ఎక్స్పాన్షన్ కాకపోయినా 79 అట్లా ఇస్తే రిజెక్ట్ చేశారు కదండి. కానీ 80 పైన వచ్చిన వాళ్ళకి మాత్రం ఎక్స్పాన్షన్ రాకపోతే ఛాన్సెస్ ఇచ్చారు. ప్రతి ఒక్కరికి ఛాన్స్ ఇచ్చారు. 79 80 కన్నా తక్కువ ఉంటే మాత్రం రిజెక్ట్ చేశారు అంతే. చాలా మంది వెళ్ళి పుషప్స్ చేసి మళ్ళీ వచ్చి వాళ్ళని తిట్టుకుంటా చేయించారు. ఇంకా మీరు వాళ్ళు అట్టి ఇట్లా వేరే చేసుకోగలగా వాళ్ళు అలాగే చూస్తే వాళ్ళను తిట్ అయినా వాళ్ళతోటి డిప్స్ కొట్టించి సంథింగ్ వర్కౌట్ చేయించి మరి చెస్ట్ కొలిచారు. సో రామగుండంలో ఇదే ప్లస్ పాయింట్ అండి. వాళ్ళు ఏంటంటే వాళ్ళు మన సెలక్షన్ కి కొంచెం సహకరించినట్టు బిహేవ్ చేస్తారు. వేరే నేను అదర్ సెలక్షన్స్ చూసినప్పుడు అలా లేదు. కానీ రామగుండంలో అయితే చాలా బాగుంటుంది. స్టాఫ్ బాగుంటది. స్టాఫ్ బాగున్నారు, చాలా బాగుంది. వాళ్ళు బాగా ఎంకరేజ్మెంట్ కూడా చాలా బాగుంది. దానికన్నా ముందు సంథింగ్ టైఫాయిడ్ అది పెద్ద జ్వరాలు ఉన్న వాళ్ళకు తర్వాత లాస్ట్ లో చేశారు. వాళ్ళు కూడా రిక్వెస్ట్ చేసి వాళ్ళు రన్నింగ్ చేయలేరని
ఓకే, ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు అయితే డేట్ చేంజ్ చేసుకున్నారు. ఆ డేట్ చేంజ్ చేసుకున్న ఫెసిలిటీ ఉంది. అండ్ డేట్ చేంజ్ చేసి వాళ్ళకి టైం అయితే ఇచ్చారు క్యూర్ అవడానికి. టైం ఇచ్చారు. రన్నింగ్ ఏ టైంలో స్టార్ట్ చేశారు? రన్నింగ్ మా ముందు 23 నాడైతే చాలా లేట్ అయింది. 10:30కి అట్లా వాళ్ళు స్టార్ట్ చేస్తే చాలా మంది పడిపోయారు, కొట్టలేకపోయారు చాలా మంది. కానీ మాకు మాత్రం సో నేను వీడియోలో చెప్పిన ట్రాకే కదండి? ఆ ట్రాక్ అండి, సేమ్ అదే ట్రాక్. ఎన్ని 3 టోకెన్స్ తీసుకోమంటారు? 3 టోకెన్లు 1.4 1.4 ప్లస్ 800 మీటర్ ఫినిషింగ్. 800 మీటర్స్ ఫినిషింగ్ ఉంటది. సో రన్నింగ్ మీది ఏ బ్యాచ్ అండి? రన్నింగ్ ఒక్కటే బ్యాచ్ అండి, ఫస్ట్ సెకండ్ అని లేదు, ఒక్క రోజుకి ఒకటే బ్యాచ్. అది ఒక్క రోజుకి ఒకటే బ్యాచ్ అండి. మాక్సిమం 38 to 40 మెంబర్స్ ఉంటారు, అంతకన్నా ఎక్కువ బ్యాచ్ కి వచ్చి. ఓకే, రన్నింగ్ ట్రాక్ అనేది ఎలా ఉందండి? రన్నింగ్ ట్రాక్ బాగుంది, కాకపోతే కొంచెం టర్నింగ్స్ ఎక్కువ ఉంటాయి. మనము మొత్తం 5 km ఫినిష్ అయ్యే లోపు ఒక 25 to 27 మధ్యలో టర్నింగ్స్ ఉన్నాయి. అవునవును, టర్నింగ్స్ ఉంటాయి. రామగుండంలో రన్నింగ్ క్వాలిఫై అయిన ఒక అభ్యర్థి 90% జాబ్ వచ్చిందని ఫిక్స్ కావాలి. అవును, అంతే. ఎందుకంటే అక్కడ స్టాఫ్ అలా సహకరిస్తారు, అక్కడ ట్రాక్ అలా ఉంటది. సో ఆల్ అరౌండ్ చూసుకున్నా మొత్తం సెంటర్ మనకి సెలక్షన్ కి పర్ఫెక్ట్ ప్లేస్ అది. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్ ప్లేస్, అందులో ఏమి అంత భయపడాల్సిన పని లేదు. మనకు ప్రతి ఒక్క సిఐఎస్ఎఫ్ క్యాండిడేట్ మనకు ఫ్రెండ్లీగా ఉంటారు. మనకి ఏదైనా తెలియకపోయినా దగ్గరుండి అది ఫామ్ ఫిల్అప్ చేపిస్తారు. ప్లస్ ఇది ఏదైనా డాక్యుమెంట్ మిస్టేక్ అయినా మా దాంట్లో ఒక ఆయనకు డాక్యుమెంట్ లేకపోతే ఇంటికి కాల్ చేపించి మరి జిరాక్స్ ఫోన్లకు సెండ్ చేపించారు. అయితే జిరాక్స్ వాళ్ళే తీసారు, ఫోన్ లోకి సెండ్ చేయించుకొని. ఓకే, వాళ్ళ సిస్టమ్ నుంచి జిరాక్స్ తీసి మరి డాక్యుమెంట్ ని యాడ్ చేశారు. ఓకే, ఇంకా రన్నింగ్ తర్వాత ప్రాసెస్ ఏంటండి మీకు జరిగిన ప్రాసెస్? రన్నింగ్ తర్వాత డైరెక్ట్ మాకు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయించారు, ఒక 5 to 10 minutes. ఓకే, ఆ పక్కన మనకి లైక్ పరోటా అండ్ ఇవన్నీ అవైలబుల్ ఉంటాయి, బ్రెడ్ ఆమ్లెట్ ఇవన్నీ. డాక్యుమెంట్స్ టీవీకి తీసుకువెళ్తారు లోపలికి, మన సైడ్ అది గ్రౌండ్ లోపలిని, ఒక మన డీవీ రూమ్ లోకి. డీవీ రూమ్ లోకి వెళ్లే ముందు మనం బయటకి అక్కడనే వేయాలి. అవును, ఆ డీవీ రూమ్ లోనే మెడికల్ జరుగుతుంది, డాక్యుమెంట్ వెరిఫికేషన్ జరుగుతుంది, 2 జరుగుతుంది. ఓకే, మెడికల్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఒకటే రూమ్ లో డాక్యుమెంట్ వెరిఫికేషన్. సో ఎవరైతే డాక్యుమెంట్ వెరిఫికేషన్ లో పాస్ అయ్యారో వాళ్ళని అట్నుంచటే మెడికల్ లోపలికి పంపిస్తున్నారు మెడికల్ కోసం. ఓకే, ఇప్పుడు డాక్యుమెంట్స్ లో ఏమేమి చెక్ చేశారండి? ఏంటంటే మెయిన్ 10th మేము తర్వాత అది అప్లికేషన్ ఫామ్. ఇంకా అన్నిటిలోనూ కరెక్షన్స్ చూసుకున్నారండి? అంటే నేమ్స్ ఏమన్నా తప్పు వచ్చినాయా ఏంటనేది ఏమన్నా చూసారా? చూసారండి వాళ్ళు, మన రెసిడెన్స్ లో ప్లస్ ఈడబ్ల్యూఎస్ లో మన అప్లికేషన్ లో ఏదైతే పెట్టామో అవన్నీ చెక్ చేసి ఆయన పెన్సిల్ తోటి టిక్ చేసుకుంటున్నాడు. ఇది ఆయన అప్లికేషన్ లో పెట్టిన ఇన్ఫర్మేషన్ ప్లస్ ఈయన తెచ్చిన డాక్యుమెంట్ లో ఇన్ఫర్మేషన్ ఒకటైనా కాదని కన్ఫర్మ్ చేసుకోవాలి, టిక్ పెట్టేసుకుంటున్నాడు అంతే. సో ఇప్పుడు మిస్టేక్ ఉన్న వాళ్ళకి ఏమన్నా ఛాన్స్ ఇచ్చారా దాన్ని నోటరీ చేయించుకోమని గానీ, లేకపోతే చేయించింది ఉందా అని గానీ ఏమన్నా తీసుకున్నారా? ఇచ్చారండి, ఒక ఐ థింక్ 3 days టైం ఇచ్చారు, మళ్ళీ తీసుకుందాం. ఓకే, 3 days టైం ఇచ్చారు. ఓకే, వాళ్ళు 3 days లో ఈ నోటరీ చేయించుకొని సబ్మిట్ చేస్తే సెలెక్ట్ అవుతారు. సో అయితే బాగుంది, డివి పరంగా కూడా బాగుంది, అంత టఫ్ ఏం చూడట్లేదు. డైరెక్ట్ మీకు లేకపోతే రిజెక్ట్ చేస్తామని వాళ్ళ మెంటాలిటీ కూడా కాదు. ఓకే, అది క్యాండిడేట్ చేసిన అప్లికేషన్ లో నేమ్ ప్లస్ ఈయన తెచ్చిన సర్టిఫికేట్ లో నేమ్ మొత్తం ఫుల్ నేమ్ ఇట్లా చేంజ్, అన్ని డాక్యుమెంట్స్ చేంజ్ ఉంటేనే రిజెక్ట్ చేస్తున్నారు తప్ప చిన్న చిన్న మిస్టేక్ లకు వాళ్ళు మళ్ళీ దెమ్మను 3 days టైం ఇచ్చో అట్లా పంపిస్తున్నారు. అవును, లాస్ట్ టైం మా సెలక్షన్ లో అయితే యాక్చువల్ గా నాకు రన్నింగ్ మాత్రమే నాకు రామగుండంలో అయింది. నా డివి అండ్ మెడికల్ వచ్చి నాకు చంద్రయాన్ గుట్లో అయింది, సిఆర్పిఎఫ్ చంద్రయాన్ గుట్ట. సో వాళ్ళు ఏంటంటే 24 hours టైం ఇచ్చి వితిన్ 24 hours లో ఆ డాక్యుమెంట్ తెస్తేనే పాస్ చేస్తారనమాట. సో అలాంటి సిచ్యువేషన్. ఆ టైంలో మేము హైదరాబాద్ లోనే ఒక లోకల్ లాయర్ ని పట్టుకొని అతనికి డబ్బులు ఇచ్చి మేము నోటరీ చేయించిన పరిస్థితి అనమాట. సో ఈసారి లాస్ట్ టైం తో పోల్చుకుంటే ఈసారి రామగుండంలో అయితే 3 days టైం ఇస్తున్నారు అంటున్నారు. అవును, ఓకే, ఎలా అయినా ఒక 2 days అన్నా పక్కా టైం వస్తుంది.
పక్కా ఇస్తారండి. మనకు అంత డైరెక్ట్ మనం రన్నింగ్ అంతా కష్టపడి రన్నింగ్ క్వాలిఫై అయ్యి మరి ఉమ్, ఇక డాక్యుమెంట్ ఒక ఉమ్. చిన్న మిస్టేక్ ఉంటే మాత్రం ఓకే, అంత అయితే మన రిజెక్ట్ కష్టానికి వాల్యూ చేయకపోతే లేదు. ఇస్తారంటారు. వాళ్ళు అండ్ మెడికల్ ఎలా చెక్ చేశారండి? ఓకేనా? మెడికల్ 3 రూమ్స్ ఉన్నాయి. ఆ, ఈ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అయిపోయినాక మనకు మాక్సిమం ఇది మన బ్లడ్ అండ్ ఎక్స్రే తీసుకువెళ్తారు. ఒక టూ జీప్స్ లో ఒక ఓకే 6 మెంబర్స్ ని. ఓకే. అంటే ఫస్ట్ వచ్చేసి మనకి బ్లడ్, యూరిన్ తీసుకొని ఆ తర్వాత ఎక్స్రే చెస్ట్ ఎక్స్రేకి బయటికి తీసుకెళ్తారు. అక్కడనే హాస్పిటల్, ఒక గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్లి అక్కడనే రామగుండం ఉమ్, గవర్నమెంట్ హాస్పిటల్లో ఉమ్, ఫస్ట్ మనకు 3 చెకప్లు చేసి ఎక్స్రే ప్లస్ బ్లడ్ టెస్ట్ యూరిన్ టెస్ట్ అక్కడనే చేసి ఉమ్. మనం అక్కడనే సాంపుల్స్ ఇచ్చి మళ్ళీ రిటర్న్ వచ్చేస్తాం. ఓకే, ఆ మీరు ఎక్స్రే శాంపుల్ కూడా మీరు బయట హాస్పిటల్లోనే ఇస్తారు, గవర్నమెంట్ హాస్పిటల్లో. ఆ డాక్యుమెంట్ అది డాక్టరే ఓకే. అండ్ అన్ని తీసుకొచ్చిన తర్వాత ఏం చెక్ చేశారండి? తీసుకున్న తర్వాత మళ్ళీ మెడికల్ ఇక్కడ ప్రాసెస్ చేస్తారు. ఇక్కడ మొదలు పెట్టారు మాకైతే. అవును. ఉమ్. ఫస్ట్ డాక్టర్స్ ఇద్దరు ఉన్నారు. ఓకే, ఇద్దరిద్దరు అంటే 1 person కి ఇద్దరిద్దరా? ఆ, ఓకే, అంటే డీటెయిల్డ్ గా చేస్తున్నారు, కూర్చొని బాగా అబ్జర్వ్ చేస్తున్నారు అయితే. బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. అంటే కొంచెం ఒక ఇట్లా ఫస్ట్ 3 డాక్టర్లు ఉన్నారండి. ఒక ఫస్ట్ ఆయన కొంచెం లూజు, మిడిల్ ఉమ్, అయినా పర్లేదు, ఉమ్. కొంచెం ఇట్లా లాస్ట్ ఆయన ఉంటాడు, ఆయన కొంచెం తక్కువ అదేలేండి, ఇస్తారు. ఎందుకంటే ప్రతి సెలక్షన్ లోనూ ఒకళ్ళు అంటే వదిలే టైప్ ఒకళ్ళు ఉంటారు, బాగా స్ట్రిక్ట్ గా పట్టుకునే టైప్ కూడా ఒకళ్ళు ఉంటారు. ఇంకంతే, కామన్, ఇంకా అది ప్రతి మెడికల్ లోనూ ఉంటారు. నాకు అర్థం ఏంటంటే ఒక టఫ్ ఉన్న డాక్టర్ దగ్గరికి నేను వెళ్ళాను. నాకు 2 hours పట్టింది. ఇప్పుడు మన సబ్స్క్రైబర్స్ లో చాలా డౌట్స్ అంటే ఏ ప్రాబ్లం మీద ఉన్నాయంటే, ఒకటి కామన్ ప్రాబ్లమ్స్ ఇవన్నీ, నాకని క్యారీ యాంగిల్ మీద ఎక్కువ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. మూడోది ఫ్లాట్ ఫుట్. సో ఇది మీ ఉమ్. క్యారీ ఇది మీ క్యారీ యాంగిల్ అనేది ఆల్మోస్ట్ అందరికి క్యారీ యాంగిల్ అనేది ఉంటుంది. కాకపోతే ఆ, కొంతమందికి టచ్ అవ్వడం వల్ల మాత్రమే ఫెయిల్ అవుతారు. అవునండి, నాకు నీ ఉందేమో అని డౌట్ ఉంది, కాకపోతే ఉమ్, కొంచెం ఉంది. ఉమ్. మనం అక్కడ మేనేజ్ చేస్తే సరిపోతుంది. మనం ఆయన చూసి అవును, ఇవన్నీ చూడనప్పుడు కొంచెం మేనేజబుల్. మేనేజబుల్. స్కేల్ పెట్టి చూసారా నాక్ ని? ఆ స్కేల్ అదేంటో సంథింగ్. జస్ట్ ఆ స్కేల్ వెళ్ళే గ్యాప్ ఉన్నా చాలా పాస్ చేస్తారు పక్క. అండ్ తర్వాత టాటూ, ఎవరన్నా టాటూ ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉన్నారండి మీ దాంట్లో? ఎవ్వరు లేరండి టాటూ అసలు. అండ్ ఫ్లాట్ ఫుట్ ఎలా చెక్ చేశారండి? ఫ్లాట్ ఫుట్ మాకు మా 4 మెంబర్స్ అయితే అంతగా ఏం చూడలేదు. అట్లా కాళ్ళను వెనుకకు పెట్టి మరి అంత పర్టికులర్ గా చెక్ చేసేదంటే మెయిన్ ఐస్ 6x6 పర్టికులర్ గా ఉండాలి. ఓకే, అది అంటే ఎంత దూరంలో ఉందండి మామూలుగా మీకు చెక్ చేసిన చార్ట్? 6 meters అండి, ఎక్కడైనా 6 meters ఉంది ప్రతి ఓకే కదండి. మామూలుగా అంత చాలా మంది ఏంటంటే ఇప్పుడు వచ్చే సెలక్షన్ కి వెళ్ళిన వాళ్ళు, అది మాకు సైట్ లేకపోయినా వాళ్ళు పెట్టిన దూరానికి మాకు కనపడదా అనే డౌట్ కూడా ఉంది కొంతమందికి. మనము పట్టాలి. ఇప్పుడు మనము డాక్టర్ కు ముందు, ఇప్పుడు మెడికల్ కు వెళ్ళిన తర్వాత డాక్టర్ ఒక స్లిప్ ఇస్తారు మనకు, ఆ ఫామ్ ఫిల్అప్ చేస్తాం కదా. డాక్టర్ ముందు కూర్చొని మనం ఫామ్ ఫిల్అప్ చేస్తాం. ఆ చార్ట్ అక్కడ ఉంటది, ఆ చార్ట్ అక్కడనే ఉంటుంది. దాని ముందే మనం బై హార్ట్ చేస్తే చెప్పొచ్చు. కనబడకపోయినా, ఒక ఏదైనా మనకు అంత దూరం నుంచి కనబడకపోయినా ఆ ఒక్క అక్షరాన్ని అయినా సరే మనం బట్టి అట్లనే పెట్టుకుంటే ఇది ఇక్కడ ఉందని పెట్టుకుంటే ఓకే, లాస్ట్ అయితే అక్కడ చిన్నగా సైట్ ఉన్న వాళ్ళు కూడా ఫస్టే బట్టి పట్టగలిగే అవకాశం అయితే ఉంది. పర్టికులర్ గా ఉంది. మా ఫ్రెండ్స్ ఇద్దరు అలాగే బట్టి పట్టారు. ఆ, సైట్ ఉన్నా ఇప్పుడు వాళ్ళిద్దరు ఇప్పుడు ఫిట్. అండ్ ఇంకో విషయం ఏంటంటే కలర్ బ్లైండ్నెస్ ఎలా చెక్ చేశారండి? బాగా డీప్ గా చెక్ చేశారా? బుక్ మొత్తం దింపిండు, బుక్ మొత్తం అడిగాడు. అది బుక్ అది బ్లైండ్ ఫస్ట్ గా నుంచి లాస్ట్ మొత్తం 32 ప్లేట్స్ ఎన్నో ఉంటాయి. ఒక్కరిని అన్ని పేజీలు దింపుడే. ఎవరన్నా పంటలో రిజెక్ట్ అయిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? చాలా తక్కువ ఉంటారు. చాలా తక్కువ కాదండి. ప్రజెంట్ నేను సిమెంట్ వేయించాను నా 2 పనులకు. రీసెంట్ గా వెళ్లే ముందు, వెళ్లే ఒక 4 days ముందు. ఓకే. ప్లస్ నాది కొంచెం పచ్చగా ఉంటాయి, అంత వైట్ గా ఉండదు. ఓకే, పచ్చగానే ఉంటది కానీ బ్లాక్ ఉండదు. నేను క్లీన్ చేయించాను ఆల్రెడీ. కాకుంటే సిమెంట్ వేయించాను. డాక్టర్ అడిగాడు నన్ను, సిమెంట్ వేయించావు కదా అంటే సరే వేయించిన, క్లీన్ చేయించిన 4 days దాకా. ఇంకా మనకి ప్రైవేట్ పార్ట్స్ ఎలా చెక్ చేస్తారండి? ప్రైవేట్ పార్ట్స్ అంటే ఫ్రంట్ బ్యాక్ డీప్ గా చూసారా? ఇప్పుడు నేను చెప్పాను కదా, టార్గెట్ డాక్టర్ ఒక గట్టి డాక్టర్ ఉన్నాడండి. ఆయన మాకు మాత్రం చాలా స్ట్రిక్ట్ గానే చూసారు. దగ్గరుండి మరి
ఉమ్, దాంతో చేతితో టచ్ చేయడం కానీ, ఉమ్, టార్చ్ లైట్ కొట్టడం కానీ ఓకే. పర్టికులర్ గా ఉందా లేదా అని ఒక 5 ఉమ్, మినిట్స్ అయితే చెక్ చేశారు ప్రైవేట్ పార్ట్ లో 5 minutes అయితే చెక్ ఓన్లీ చేశారు. ప్రైవేట్ పార్ట్స్ కి అయ్యింది. ఫైల్స్ ప్లస్ ఉమ్, కిడ్నీస్. టంగ్ నత్తి చెక్ చేయడానికి చదవమన్నారా? చదవమను. ఓకే, చిన్న పారాగ్రాఫ్ అయితే చదవమన్నారు. ఒక డిస్టెన్స్ అది కూడా మామూలుగా చిన్నగా అది 6x6 సేమ్. ఆ, ఉమ్, ఒక ఐ మూవ్ చేసి ఒక చిన్న పేపర్ ముక్కలో అది ఐ సంబంధించిందే వర్డ్స్ ఉన్నాయి. ఉమ్, అది చదవమన్నారు. ఓకే. పర్టికులర్ గా మళ్ళా తర్వాత ఉమ్, కొంచెం కనబడకపోయినా ఏం అంత చూడలేదు. ఉమ్, కాకుండా పర్టికులర్ గా 3-4 వర్డ్స్ కనబడితే అంత చదివి ఆయనకు ఉమ్, మామూలుగా మనం చెప్తే సరిపోతుంది. ఉమ్. అంతేగాని అంత స్ట్రిక్ట్ ఏం లేదు అందులో. సో మీకు బాడీ మీద ఏమన్నా స్టిచెస్ ఉన్నాయా? స్టిచెస్ ఏం లేదండి. కాకపోతే ఒక నాకు ఈ పిల్ల మచ్చ ఒక ఉమ్, 2-3 జాగాలు ఉన్నాయండి. నేను దాని గురించి చాలా భయపడ్డా వెళ్లే ముందు. ఇది ఏమైతుందో ఉమ్, 2-3 జాగాలు లాగా ఉన్నది. ఇది మళ్ళా దీని వల్ల నాకు రేమడకలు అనే పరిస్థితి. ఇక్కడ చిన్నప్పుడు మనము ఉమ్, డైజెషన్ కోసము నానమ్మ ఇట్లా ఉమ్. గీతలు పెడతారు వాళ్ళు మన సలాకలను కాల్చి అవునవును, అవును, బొడ్డు కింద మీద ఇట్లా చురుకులు ఎక్కువ పెడతారు. అవును. దాని వల్ల డాక్టర్ అడిగాను నన్ను, ఉమ్, ఇది ఎందుకు వేయించారు, ఇది ఏమన్నా సర్జరీ అని పర్టికులర్ గా అడిగారు. ఉమ్, అంటే నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాళ్ళకు. ఉమ్, నాతోటి ఇంకో ఒక ఆయన కూడా ఇలాగే చేశారు. సార్ ఉమ్, ఇది ఏం సార్ ఇది ఇట్లున్నదని ఆయన సజెషన్ తీసుకున్నారు. ఉమ్, మన తెలుగు డాక్టర్ అంటే ఉమ్, ఆయన ఉమ్. కేరళ ఆయన. ఆయనకు నేను ఎక్స్ప్లెయిన్ చేసిన, సార్ ఇది మన ఓకే. చిన్నప్పుడు మా అమ్మ నాన్న మా నానమ్మ ఇది డైజెషన్ కాకపోతే ఉమ్, ఈ గీతలు పెట్టారు ఓకే. అని చెప్తే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారు. కదా దానికి కూర్చునే పోతే ఓకే. ఉమ్. సో మధ్య ఆ, ప్రకాష్ కదండి మీ పేరు? ప్రకాష్. ఓకే. సో మీరు అంటే మన ఛానల్ మీకు ఏ విధంగా హెల్ప్ అయింది అనేది ఒక 2 points చెప్పండి. హెల్ప్ అవ్వలేదంటే అవ్వలేదని చెప్పండి, పర్వాలేదు. సో హెల్ప్ అంటే కొంచెం మీరు నిజాన్ని మాత్రమే చెప్తాను. ఇంత సోతి మిగతా అది ఛానల్స్ ఏంటంటే ఉమ్, ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ అంతా చేసి లాస్ట్ కు అవసరమైంది ఏదో చిన్నగా మధ్యలో లాస్ట్ కు వీడియో అంతా ఒక 50 minutes వీడియో చేసి లాస్ట్ లో ఏదో చిన్న పాయింట్ పెడుతుంది దీని గురించి. మళ్ళీ తమ్నైల్ అదే ఉమ్, ఇది పర్టికులర్ గా ఉంది మన వీడియోలన్నీ, అది లాస్ట్ కి ఏదో చిన్న పెడతారు, ఉమ్. చిన్న చెప్తారు అప్పటిదాకా సోది. అప్పటిదాకా సోది. ఉమ్, మీరేంటంటే పర్టికులర్ గా ఫస్ట్ స్టార్ట్ చేస్తారు, ఇది ఎందుకు, ఇది ఉమ్, దీని వల్ల ఏం కాదు అంతే. ఉమ్, ఈ 3 అంటే తెచ్చే కొట్టే అన్నట్టు చెప్తారు అంతే. ఉమ్. అలా చెప్పడం వల్ల నేను అంటే ఇప్పుడు ఒక పాయింట్ ధైర్యం ఉంటుంది. పట్టుకొని మాట్లాడతాను. పాయింట్ ఆ, ఏదైతే ఉందో ఆ పాయింట్ ని మాట్లాడతాను, క్లోజ్ చేస్తాను. ఉమ్. అంటే నాకు మామూలు సోది చెప్పే వాళ్ళన్నా చిరాకు, సోది చెప్పడం అన్నా చిరాకు. నాకు ఏదండి ఏంటండి? ఇమీడియట్ గా రెస్పాండ్ అయ్యారు, థ్యాంక్ యూ. అది మీరు రావడం ఉమ్, ఉమ్. ఓకే. టైం You're మీరు welcome. అసలే ఫోర్స్ లో ఉన్నారు కదా, మీకు టైం చాలా తక్కువ ఉంటుంది. మీ టైం ను మాకు కేటాయించి చేస్తున్నాను, చాలా థ్యాంక్ యూ. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఓకే అండి. ఏ డౌట్ వచ్చినా నాకు పర్సనల్ గా కాల్ చేయండి. ఓకే. ఓకే, ఉంటాయండి. జై హింద్.